శర్మ గారు, శ్రీరాముణ్ణి ఒక నరుడుగానే కొలుస్తుంటారు ఎందుకండి? రామచంద్రమూర్తి అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. వైకుంఠంలో ఆయన విష్ణువుగా ఉన్నప్పుడు దేవతలందరూ ఆయన్ని ప్రార్థించారు. అయ్యా, రావణాసురుడు, కుంభకర్ణుడు, ఖరదూషణాది రాక్షసులు వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆ రావణాసురుడికి ఒక వరం ఉందయ్యా, వాడు దేవతల చేతిలో కానీ ఇతరమైనటువంటి దేంతోటి మరణించడు. సామాన్యమైనటువంటి ఒక నరుడి చేత మాత్రమే వాడి యొక్క వధ రాసిపెట్టుంది. ఎలా అనుగ్రహిస్తావు అంటే, ఆ నర రూపములో నేనే ఉద్భవిస్తాను. ఆ నరుడిగానే, అంటే నరులు ఎలా మాతృగర్భంలోంచి ఉద్భవించి కేవలము దైవత్వము అనేది పక్కన పెట్టి వారి యొక్క కృషితోటి ఎంత సాధించవచ్చు, ఏం చేయొచ్చు అనేది మొత్తము నేనే ఈ భూమి మీద ఉండి, నేనే ఆ నరుడి రూపాన్ని ధరించి నరుడు పడేటటువంటి కష్టాలన్నిటినీ కూడా నేను పడుతూ ఆ రావణాసురుణ్ణి నేను వధిస్తాను అని వాళ్ళందరికీ అభయం ఇవ్వడము చేత ఆ నరుడి రూపంలో స్వామివారు రావటము, ఆ నరతత్వాన్నే ఆయన మొత్తము చూపించారు తప్ప ఎక్కడ అవతారతత్వము ఆయనకి తెలిసి కూడా, ఆయన అవతారం అయ్యి ఉండి కూడా ఎక్కడా ఆయన అవతారతత్వాన్ని కేవలం ఒక సామాన్యమైన నరుడిలాగానే చూపించారు. కానీ ఎప్పుడూ అన్నీ తెలిసిన ఆత్మతత్వాన్నో దివ్యశక్తులనో తీసుకొని వాడకుండా ఒక మానవ మాత్రుడు ఎలా జీవించాలి, చెడుని ఎలా ఎదుర్కోవాలి, మానవ సంబంధాలతోటి ఎలా ఉండాలి, ఇదంతా నేర్పించడానికి ఆయన ఎలా వ్యవహరించాడో అందుకనే మనం అదే విధంగా, అందుకనే మర్యాదా పురుషోత్తముడు అంటాం. అసలు భూమి మీద మానవులకు ఉండాల్సిందే మర్యాద. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మర్యాదలు అనేది చాలా ప్రధానం. ఇలాంటి ఈ మర్యాదలు ఎలా ఉండాలి, ఆ మర్యాదలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని సూచించడం కోసం వచ్చినటువంటి తత్వం కాబట్టి ఆ నరులకుండే మర్యాదని చూపిస్తూ అక్కడ అలా వ్యవహరించారు. కాబట్టి ఆయన్ని నరునిగా పూజించటం, నరుడిగానే అర్చించటం చేస్తాము. కానీ నరుడిగా ఉన్న ఆయనే సాక్షాత్ నారాయణుడు అనే దాంట్లో భక్తులకేం అనుమానం లేదు. మనం నరుడిగా పూజిస్తున్నాం, నారాయణుడిగా కూడా పూజిస్తున్నాం. కానీ ఆయన నరుడిగా ఈ భూమి మీదకి వచ్చి నరుడిగా జీవించాడు కాబట్టి ఆ పాత్రకి కొంచెం ప్రాధాన్యత ఉంటుంది. శివధనస్సు విరిచిన సందర్భం, అలాగే శివధనస్సు ప్రత్యేకత, సీతమ్మ వారి గురించి వివరిస్తారా? తప్పకుండా. విశ్వామిత్రుల వారు చక్కగా ఆయన రావటం, దశరథుణ్ణి అడిగారు, అయ్యా నాకు గనక ఇచ్చినట్లయితే నేను యజ్ఞం చేస్తున్నాను, నా యజ్ఞాన్ని రాక్షసులు పాడు చేస్తున్నారు, కాస్త మీరు వచ్చి నన్ను తీసుకొని వెళ్ళండి అని. మీ పిల్లవాడిని మాకు వెంట ఇచ్చి పంపించండి. దశరథుడు ఒప్పుకోలా, నేనొస్తా, నా సైన్యం అంతా వస్తుంది. చిన్న పిల్లవాడు స్వామి, లేక లేక కలిగాడు 1000 సంవత్సరాల తర్వాత, పిల్లవాడిని వదిలేయండి అంటే కొంచెం కోపంగా చూసేటప్పటికీ వశిష్ఠుల వారు దశరథుడికి చెప్పారు, కాదు నాయన, ఆయనతోటి వెళ్ళటం వల్ల అన్ని కళ్యాణాలు శుభాలు జరుగుతాయని. అలాగే కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి రామలక్ష్మణులు ఇరువురు కూడా ఇక్కడ చక్కగా వీరితో పాటు వెళ్ళి సత్వగుణానికి గుర్తైనటువంటి సీతా అమ్మవారిని వరించాల్సిన అవసరం ఉంది, రజోగుణంతో ఉన్నటువంటి అహల్యని సంస్కరించాల్సిన అవసరం ఉంది, తమోగుణస్వరూపమైన తాటకని సంహరించాల్సిన అవసరం ఉంది. మనలో ఉండే సత్వరజస్తమో గుణాలని ఎలా చంపాలి, ఎలా వాటితోటి వ్యవహరించాలో రామచంద్రమూర్తి చూపించడానికి ఈ పనులన్నీ చేసి యజ్ఞం అయ్యాక అటు నుంచి విశ్వామిత్రుల వారు మిథిలకి తీసుకెళ్లారు. ఈ మిథిలకి వెళ్ళిన తర్వాత అక్కడ సీతా స్వయంవరం ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఇదే సమయం, మంచి అవకాశము, క్షాత్రాన్ని రుజువు చేసుకోవాలి. ఎక్కడ అవసరం వస్తే అక్కడ సుక్షత్రియుడనే వాళ్ళు వాళ్ళ క్షాత్రాన్ని చూపించుకోవాలి. ఇదే రాముడు ఆదర్శం. ఎందుకయ్యా రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా ఆ రామచంద్రమూర్తి ఆదర్శము అంటే ఎక్కడ క్షాత్రాన్ని చూపించాలో అక్కడ ఖచ్చితంగా చూపించాలి, ఎక్కడ అవసరం లేదో అక్కడ అనుగ్రహించాలి. ఈ తత్వాన్ని రామచంద్రమూర్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కాబట్టే చక్కగా రామచంద్రమూర్తిని తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అక్కడ శివధనస్సుని ఏర్పాటు చేశారు. ఆ శివధనస్సుని ఏర్పాటు చేసి ఎవరు ఈ శివధనస్సుని విరుస్తారో వాళ్ళు మాత్రమే మా సీతా అమ్మవారికి పతి అవుతారు. ఎవడు దీన్ని ఈ శివధనస్సుని విరుస్తాడో వాడు జనక జామాత. లేదు ఎవడు దీన్ని ఎత్తలేడు, ఆ శివధనస్సును ఎక్కుబెట్టలేడో
వాడు జనకజ మాత, సీత అమ్మవారు వాడికి తల్లితోటి సమానం. ఎవడు ఆ ధనస్సును ఎక్కుబెడతాడో జనక జామాత లేతే జనకజ మాత అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. వెంటనే ఆ ఏర్పాట్లన్నీ చేస్తే పెద్ద పెద్ద రాజులు, రకరకాల వాళ్ళు, బలాఢ్యులు అందరూ వచ్చి ఏమీ చేయలేక పక్కన కూర్చొని ఉంటే జనకుడు కల్లోలం పడిపోయాడు లోపల. ఎవరైనా ఉన్నారా లేరా, నా కూతురికి వివాహం అవుతుందా కాదా అని లోపల కల్లోలబడుతున్న సమయంలో విశ్వామిత్రుల వారు అలకలల్లగనిన అంటే ఒక్కసారి అలా ఓరచూపుతో చూసి రామా నువ్వు కానీ అని ఒక్క మాట చెబితే ఆ రామచంద్రమూర్తి ధనస్సు దగ్గరికి వెళ్ళి ఆ ధనస్సుని ఒక్కసారి ఇలా ఎక్కుబెట్టి నిల్చోబెట్టాడట. ఆ నిల్చోబెట్టినటువంటి ఘట్టం ఈ సభలో ఇంకెక్కడైనా పోలిక పోల్చచ్చా అంటే నా శిష్యుడైనటువంటి రాముడు ఈ ధనస్సుని ఎత్తాడు అని ఒక్కసారి విశ్వామిత్రుడి శరీరంలో ఉండే రోమాలన్నీ ఆయన ఎలా ధనస్సును నిల్చోబెట్టాడో అలా ఒక్కసారిగా విశ్వామిత్రుడి శరీరంలో రోమాలు నిక్కబొడుచుకున్నాయట. వెంటనే దానికి నారిని గట్టి ఇలా గుంజి వంచాడట. అది ఎలా ఉందయ్యా వంచినటువంటి శివధనస్సు అంటే ఆ చుట్టుపక్కల ఎత్తలేని రాజుల యొక్క తలకాయల్లాగా ఉందట. అవేమైనాయి అంటే ఇలా వంగి కూర్చొని ఉన్నాయి సిగ్గుతో. ఈ పిల్లవాడు ఎత్తాడే మేము ఎత్తలేదు అని ఆ సభలోనే మిగతా రాజుల తలకాయలు ఎలా ఉన్నాయో అలా వంగిపోయిందట ఆ ధనస్సు. ఇక పెఠేళ్మని ఒక్కసారి విరిగిపోయిందట ఆ ధనస్సు. విరిగేంది ఏమిటయ్యా, దేంతోటి పోలుస్తావు అంటే జనకుడి మనస్సులో ఈ సీతమ్మని వివాహం చేసుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా, అసలు ఈ శివధనుర్భంగం చేయగలిగేవాడు అనే అనుమానం ఎలా పెఠిల్లున విరిగిందో అలా శివధనస్సు విరిగిందండి అని చెప్పారు. ఎంత అద్భుతమైనటువంటి ఘట్టం. అయితే ఇందులో ఎన్ని రకాలు చెప్తారయ్యా అంటే ఆ రామచంద్రమూర్తి శివధనస్సును ఒక్కసారి లాగి ఎక్కుబెట్టి ఇట్లా గట్టిగా బలంగా గుంజినప్పుడు భూమి అదిరిందట. వెంటనే దేవతలందరూ భూదేవి దగ్గరికి వెళ్ళారు. ఏమిటమ్మా అలా ఊగిపోతున్నావు ఏమిటి అంటే నాకేం తెలుసు, నా కిందవాడు ఊగుతున్నాడు అన్నారట. కింద ఎవరుంటారు? ఆదిశేషువు ఉంటాడు. వెంటనే దేవతలు ఆదిశేషువు దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా అలా ఊగిపోతున్నావు అంటే నాకేం తెలుసు, నా కింద ఉన్నటువంటి వాళ్ళు ఊగుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అంటే వెంటనే ఆ ఆదిశేషుడి కింద ఉండే కూర్మపీఠం దగ్గరికి వెళ్ళారట. ఏమిటి ఊగిపోతున్నావు కూర్మపీఠం అంటే నాకేం తెలుసు అయ్యా, నా కింద వాళ్ళు ఊగుతున్నారు అంటే అష్టదిగ్గజాల దగ్గర ఉంటాయి కింద. అష్టదిగ్గజాల దగ్గరికి వెళ్ళారట. అయ్యా రామచంద్రమూర్తి ఎత్తింది శివధనస్సు, అది బలం పెట్టి లాగితే మోసే నాకు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది, అంత చలనం వచ్చేట్టుగా లాగాడయ్యా ఆయన. ఆహా ఏమి ఆ రాముడి యొక్క బలము, ఆ ధనస్సును వంచినటువంటి రీతి అని వైభవంగా తలుచుకున్నారు.